90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 2025లో 13 ఏప్రిల్ వచ్చి రాజమండ్రి, 20 ఏప్రిల్ వచ్చి హైదరాబాద్, 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కాకుండా మనకి ఇప్పుడు ఈ 6వ తారీఖు ఏప్రిల్ వచ్చి మనకి స్పెషల్ క్లాస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్. ఈ స్పెషల్ క్లాస్ 6 ఏప్రిల్ కనుక మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. ఆ మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం డాక్టర్ శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఇలా ఎందుకున్నాం అసలు? మన లోపల ఎందుకు మార్పు వస్తలేదు? మన జీవితాలు ఇలా ఎందుకు తయారైనాయి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక డిగ్రీ చేసిన ఒక కుర్రాడు ఉన్నాడు. డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఒక పిహెచ్డి కూడా చేశాడు. చేసిన తర్వాత ఎక్కడ సెటిల్ కావాలో తెలియని పరిస్థితి. అంత చదివిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే చిన్న శాలరీస్. ఓకేనా? ఇవన్నీ మనకు ఎందుకు ఇలా తయారైనాయి అంటే, మనకు చిన్నప్పటి నుంచి మన బుద్ధి తెలిసిన కాన్నప్పటి నుంచి మనకు సమాజం కావచ్చు, లేదంటే సినిమాలు కావచ్చు, ఇంకేదైనా ప్రభావం కావచ్చు, కొన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనకి అవి ఏం నేర్పుతున్నాయి అనేదాన్ని మనం ఒక్కసారి మనం అవగాహన ఏంటనే చూద్దాం. అప్పుడు మనకి మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు ఎలా ఉండేది? సినిమాలో హీరో ఉండేది, అతని పేరు రాము. అతను పేదరికమైన పరిస్థితి. ఎందుకంటే తినడానికి కూడా ఉండదు. ఇక ఆ రాము పని చేస్తే కానీ, చాలా కష్టపడితే కానీ ఇంట్లో 2, 3 అక్క చెల్లెళ్ళు, ఇంకో తమ్ముడు, తల్లి, అలా తండ్రి అనారోగ్యం, లేదంటే వాళ్ళ తాతగారు అనారోగ్యం. ఇతను చాలా కష్టపడాలి. కష్టపడి తీసుకొస్తే కానీ ఇల్లు నడవదు. ఓకేనా? అంతలోనే రాముకి ఏదో చేజింగ్లు అయితే బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమించడం, ఈయన ప్రేమించడం, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత ఏదో గొడవలు జరగడం. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎప్పుడు కష్టంతోనే కూడుకొని ఉంటుంది. చివరిలో కూడా లాస్ట్కి ఏదో డిస్టర్బెన్స్ అయిపోయి ఆ మొత్తం ఫ్యామిలీ ఇది కావడం, లేదంటే ఇతను జైలు పాలవడం. ఇదే ఉంది. మనం ఇలాంటి స్టోరీలు బోలెడు చూస్తున్నాం మనం పాత సినిమాల్లో. ఆ తర్వాత కొంచెం ట్రెండ్ మారింది, కాకపోతే హీరోకి కష్టాలు తప్పలేదు. కొంచెం ట్రెండ్ మారింది, కాకపోతే హీరోలకు కష్టాలు తప్పలేదు. ఇప్పుడు కూడా మనకి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఆ కష్టాలు లేవు హీరోకి. బాగా డబ్బు ఉంది, కానీ కలతలు చెందడం, లేదా డిస్టర్బెన్స్ రావడం లైఫ్, లేదంటే వాళ్ళకే ఏదో చిన్నప్పుడు అంతా డబ్బంతా కోల్పోవడం, లేదంటే ఆ తండ్రి ఒక స్థాయిలో ఉండి వ్యాపారం కోల్పోవడం, దాంతోనే ఆ బర్డెన్ అంతా ఈ పిల్లాడి మీద పడడం. మనం అల్లు అర్జున్ సినిమాలు చూస్తుంటాం కొన్ని. ఇలా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ట్రెండ్ మారింది, కష్టాలు మాత్రం అవే. అవును, కష్టాలు మాత్రం అవే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన పురాణాలు ఇవన్నీ తీసుకుంటే, కుచేలుడు ఉన్నాడు మనకి. కుచేలుడు అంటే చేలం. చేలం అంటే వస్త్రం, కుచేలం అంటే చిరిగిన వస్త్రం ధరించినవాడు. అతని పేరేంది? సుధాముడు. ఆయన అందరికి తెలిసిన కాడ నుంచి, చిన్నప్పటి నుంచి ఆయనకు తెలిసిన కాడ నుంచి ఎప్పుడు చిరిగిన వస్త్రాలు ధరిస్తాడు. కాబట్టి అసలు పేరు మర్చిపోయి కుచేలుడు అని పిలవడం మొదలైపోయింది. అంటే నువ్వు ఒక పరమాత్మ తత్వాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలంటే అంత దరిద్రంగా ఉంటే కానీ దేవుడు నిన్ను కరుణించాడు. ఒకసారి ఆలోచించండి. సుధాముడు కుచేలుడుగా మారిపోయినాడు. అలా అంటే అంత ఇదిగా ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తే తప్ప నీకు దేవుడు కరుణించాడు. అంటే దేవుణ్ణి కరుణించాలి, దేవుడు నీకు దర్శనం ఇవ్వాలి, లేదంటే అక్కడి నుంచి నువ్వు ఏదో ఒక ఎనర్జీ పొందాలంటే నువ్వు ఇంతగానో మొత్తం ఇంత దరిద్రాన్ని అనుభవించి, ఇన్ని కష్టాలు అనుభవించి అక్కడి దాకా చేరుకుంటే కానీ కాదా? ఒకసారి ఆలోచించండి. రామదాసుని తీసుకుందాం బాబు. ఆయన గుడి కట్టాడు, ఆయన తప్పేం చేయలేదు కదా. అన్ని కష్టాలు పడితే కానీ దానికి ఇంకేదో కారణం చెప్పేసి అన్ని రోజులు జైల్లో పెట్టేసి ఆ తర్వాత కానీ దేవుడు దర్శనం జరగలేదు. అర్థమైందా? అంటే మీకు ఇక్కడ ఏమైపోయిందంటే, మీ జీవితంలో ఒక వెలుగును చూడాలి అంటే అది పరమాత్మతత్వం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా ఒక బ్రైట్నెస్ చూడాలి, నువ్వు ఒక ఉన్నతమైన జీవితం గడపాలి.
అని అనుకున్నప్పుడు ఇవన్నీ కష్టాలు పడితే కానీ నువ్వు దాన్ని గడపలేవు అనేది మనకు ఇప్పటిదాకా తెలుసుకోవడం అనేది జరిగింది. దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి ఆలోచించండి. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, అతి సులభంగా డబ్బును సంపాదించాలి, అతి సులభంగా మీకు కావాల్సిన వాటి అన్నింటినీ అచీవ్ చేయాలి, అతి సులభంగా మీరు ధనవంతులు కావాలి, అతి సులభంగా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెడితే ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత మీరు చూడండి, ఎంత బాధతో కూడినటువంటి పెయిన్తో కూడినటువంటి సాంగ్ బయటకు వస్తే అదంతా హిట్ అయిపోవడం ఓకేనా. లేదా ఒక ప్రేమికుల మధ్య విరహవేదాన్ని ఎంతో దీనంగా సాంగ్ రాస్తే కానీ లేదా వినిపిస్తే కానీ ఏం డెప్త్ ఇచ్చాడరా. అక్కడ సాడ్ తప్ప వాళ్ళు మంచి హ్యాపీగా కలిసి ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎటో తిరగడానికి వెళ్ళారు, దాంట్లో ఏముండదు. అర్థమైందా? అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అంటే అంత కష్టపడితే అంత బాధపడితే తప్ప అది సక్సెస్ కాదా, అదైపోయింది. అలాగే మీరు ఇలా ఏవి తీసుకున్నారు, సమాజంలో ఏవి తీసుకున్నారు సార్? మరి ఇన్ని రాశారు, పురాణాలు ఇన్ని చెప్పాయి, ఇన్ని చేశాయి, లేకపోతే మన ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఇంత చెప్పింది. ఒక ధనవంతుడి గురించి ఒక చక్కని సాంగ్ రాశారా? ఒకసారి చెప్పండి. ఒక ధనవంతుడు, ఇప్పుడు శ్రీమంతుడు సినిమా ఉంది, అంతగానో డబ్బు ఉంటుంది, మళ్ళీ నేను ఎవరి కోసం ప్రయాణం చేస్తాడు సైకిల్ వేసుకొని, ఎవరినో ఉద్ధరించాడు. మంచిదే, నేను కాదంటాను. మన సబ్జెక్ట్లో మనం ఉన్నదాన్ని పంచుకొని తినాలి. ఆ హీరోకి అన్ని స్ట్రగుల్సా మంచి చేయడానికి వెళ్తుంటే? ఎందుకు అవన్నీ రావాలి అంటే నువ్వు మంచి చేద్దా. ఇక్కడ మరి మీనింగ్ ఏది? నువ్వు మంచి చేస్తే నీకు అన్ని కష్టాలు వస్తాయని ఇవన్నీ మనకు నేర్పినాయా? అసలు ఏం చెప్తున్నారు సమాజంలో? మనం ఎందుకు ఇలా ఉన్నాం అంటే ఇవన్నీ చూసి ఇవన్నీ ఆకలింపు చేసుకొని మన పరిస్థితిని మనమే ఓహో ఇలా ఉంటే కానీ సాధించలేమని నీ సప్తచేతనాత్మక మనసు డిసైడ్ అయిపోయింది. ఇక నువ్వు ఎలా బాగుపడతావు? ఇప్పుడు అర్థమైంది మనం ఎందుకు ఇలా ఉన్నాం. ఒక ధనవంతుడి మీద ఒక చక్కని పాట చూపించండి నాకు, ఆ మంచి లగ్జరియస్ సాంగ్ చూపించండి, ఎక్కడ లేదే. ఒక డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఒక చక్కని పాట చెప్పండి, లేదే. ఒక రాజులు వాళ్ళ గురించి కూడా తీసుకున్నప్పుడు కానీ ఒక పురాణంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు ఉన్నారు మనకి, వాళ్ళ వైభవం గురించి ఎక్కడొక్కడ కొంచెం అతను ఎంత గొప్ప చక్రవర్తి ఇలా పరిపాలించాడు తప్ప అతనికి ఎంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని అశ్వాలు ఉన్నాయి, గజ సంపద ఎంత ఉంది, ఎంత ఏరియా ఉంది ఆయన పరిపాలించేది, ఇలా ఎక్కడ చెప్పబడలేదే మనకి. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, మళ్ళీ యుద్ధము, మళ్ళీ వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడము, చివరికి వస్తే విజయం సాధించడం. ఇలా 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 ఇప్పటి నుంచి కాదు, మన పూర్వీకుల నుంచి మనం విని 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 చూసి 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 ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్తున్నది ఒక డిగ్రీ చదువుకొని వచ్చిన వ్యక్తి సిటీకి వచ్చి బతకడానికి ఎన్ని కష్టాలు పడతారు. మీరు ఒక ఇంటర్వ్యూ చూడండి, లేకపోతే ఈ మధ్య రీల్స్ బాగా వస్తున్నాయి, ఆ రీల్స్లలో కూడా చూడండి, నేను అక్కడ పడుకున్నాను, అమీర్పేటలో ఆ రోడ్డు మీద తిన్నాను, లేకపోతే తిరిగాను. ఇవి తప్ప నేను ఇలా సాధించాను, ఈ స్థాయికి వచ్చాను, ఇంత ఈజీ సులభమైనటువంటి ఆ దారిలో నేను ఇక్కడికి వచ్చాను అనేది లేదు. అందుకని మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నీ వినడం మానేయాలి. ఫస్ట్ మన సబ్జెక్ట్లో ఇవన్నీ వినడం చూడడం మానేయాలి. అందుకే నేను ఏం చేశానంటే మన సబ్జెక్ట్లో టీవీలు పేపర్లు తీసేస్తాను. మన సబ్జెక్ట్లో టీవీలు కానీ పేపర్లు కానీ న్యూస్ కానీ ఇవన్నీ తీసేసాం. ఎందుకు తీసేసామంటే నీకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడు, పేపర్ చూస్తాను కూడా బిజినెస్ పేపర్ చూడు, ఓకేనా. నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఒకటి నీ మనసు ఉల్లాసం చెంది మనసు ప్రశాంతత చెందినప్పుడు నువ్వు ఏదైనా సృష్టించుకోగలుగుతావు ఎంటర్టైన్మెంట్లో, ఓకేనా. లేదా చదువుకొచ్చేసరికంటే ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాగ్నెట్లు బిజినెస్ పేపర్ చదివినప్పుడు కనీసం నీకు ఆ ఉన్నతత్వం అనేది దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో అన్ని కోట్ల మీద ఉంటుంది బిజినెస్ పేపర్లో. ఏ బిజినెస్ తీసుకున్నా షేర్లు కానీ ఇది కానీ అది కానీ అని చెప్పేసి ఇంత సాధించింది ఈ కంపెనీ CEO, ఇవే వింటుంటాం మనం పదే పదే. విన్నప్పుడు ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్ వాటిని గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల నువ్వు ఆ స్థాయికి చేరాలని ఆలోచనలు వస్తాయి. ఇక నీకు అక్కడ బ్యాడ్ అనేది ఏమి ఉండదు, ఎక్కడ సాడ్ అనేది ఉండదు, ఇక వెనక్కిపోయే అవకాశం ఉండదు. అవును. ఇప్పటికైనా సరే మనం ఇంత చెప్పే సుప్త చేతనానికి సూచించే సూచనలు, మీరు ఇచ్చే సూచనలు, ఇక నుంచి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నతత్వాన్ని ఆపాదించండి. అలా ఆపాదించినప్పుడు మాత్రమే మీ జీవితంలో మార్పు వస్తుంది, ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది. ఇక ఇవన్నిటిని మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు ఇంకా 10 సంవత్సరాలు లేదా ఇంక 20 సంవత్సరాలు అయినా అలాగే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు వినొద్దు. మన సబ్జెక్ట్లో ఎలాంటి ఉపన్యాసాలు వినొద్దు, ఏ వక్తల ప్రసంగాలు వినొద్దు. అర్థమైందా? మీకేం కావాలది ఆదాని మీద దృష్టి పెట్టి దాన్ని సబ్జెక్టుగా రాసుకొని దాన్ని మాత్రమే పాటించినప్పుడు మీరు ఏదైతే ఉన్నతత్వం గురించి రాసుకుంటే అలా మీరు తయారవుతారు.
మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు ఏదైతే డబ్బు సంపద ఐశ్వర్యం పట్టిస్తారో ధనవంతుడిగా మారిపోతారు. అంతే తప్ప వీటన్నిటి పక్కన పెట్టేసాయి. డీటెయిల్ నాలెడ్జ్ అని వాస్తవం అంటే వాస్తవం. ఎందుకంటే ఎందుకు ఇలా ఉన్నాం మనం ఎందుకు ఇలా ఉన్నాం? అసలు ఏనాడు మారదా ఈ జీవితం? ఇప్పుడు నా సబ్జెక్ట్కి వస్తున్నారు చాలామంది, కాదంటలే. కొంతవరకు వస్తున్నారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. అవును, కొంతవరకు వస్తున్నారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కొందరు సాధించిన వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోవడం జరుగుతుందంటే సమాజం పరిస్థితులు ఇవన్నీ కూడా నిన్ను మళ్ళీ వెనక్కి లాగుతున్నాయి. ఒక మీడియా ద్వారా కావచ్చు, లేదంటే ఒక న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, లేదంటే సమాజంలో జరిగే విషయాలు కావచ్చు, ఏమైనా సరే మనం నెగిటివ్ని ఆపాదించుకోవడం వల్ల, అటువైపు వెళ్ళడం వల్ల నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అది నేను చెప్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.